అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి వంటల వీడియో కాకుండా ఇలా వీడియో పెట్టానని చూస్తున్నారా? మార్నింగ్ అయితే ఒక గుడ్ న్యూస్ విన్నానండి. అది మీతో షేర్ చేసుకోవాలని ఇలా మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మార్నింగ్ న్యూస్ చూస్తుండగా మన ఆర్మీ వాళ్ళు నైట్ ఉగ్ర స్థావరాల పైన 9 ప్లేసెస్లో దాడి చేశారు. నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే నా విజ్ఞప్తిగా నేను మీ అందరినీ ఏం కోరుకుంటున్నానంటే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని అందరూ ఎక్కడైనా చూడని ప్లేసెస్కి ట్రిప్స్కి వెళ్ళాలని చెప్పేసి అని అనుకుంటూ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ప్లాన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్లో ఇలాగా బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇది ఒక లాక్డౌన్ లాగా అనుకోండి. ఎందుకనంటే పాకిస్తాన్ వాళ్ళు నేరుగా ఎదుర్కోలేరు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అందుకని చెప్పేసి అని వాళ్ళు దొంగదారిన మనల్ని దెబ్బతీయాలని చూస్తారు. ఎందుకంటే పహల్గామా దాడి జరిగిందే ఇలాగా. మీ అందరినీ నేనేం కోరుకుంటున్నానంటే, దయచేసి ఎక్కడికైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నా వెళ్ళాలని అనుకుంటున్న వాళ్ళు కూడా డ్రాప్ అయిపోండి. ఎందుకంటే రద్దీగా ఉన్న ప్లేసెస్ మీద వాళ్ళు టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. సో అందుకని ప్లేసెస్ కంటే మన ప్రాణాలే ముఖ్యం కదండి. అందుకని నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. రద్దీ ప్లేసెస్ అంటే బస్ స్టేషన్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, మాల్స్, పార్కులు, ఇలాంటి రద్దీ ప్లేసెస్కి అసలు వెళ్ళకండి. హైలైట్ చెప్తున్న ప్లేసెస్ ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ ఇలాంటి ప్లేసెస్లో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. బయటకి వీలైనంత వరకు వెళ్ళకండి. రద్దీ ప్లేసెస్లకైతే అసలు వెళ్ళకండి. వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మన వంతుగా అందరము జాగ్రత్తగా ఉందాము. పహల్గామా దాడి తర్వాత అనుకోవచ్చు, మన వాళ్ళు ఎందుకని వాళ్ళకి గుణపాఠం చెప్పట్లేదు అని. అందుకని ఆపరేషన్ సింధూర్ అని ఆపరేషన్ని చేపట్టి నైట్ 9 వాదుల స్థావరాల మీద దాడి చేశారు. పాకిస్తాన్ వాళ్ళు నేరుగా ఎదుర్కోలేక ఆల్రెడీ బార్డర్స్ దగ్గర సామాన్యుల మీద దాడి చేయడం కూడా జరిగింది. వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. పిల్లల్ని అసలు బయటకి పంపించకండి. అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. సేఫ్గా ఉండండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసుకుంటారు కదా. ఉంటాను మరి. అందరూ జాగ్రత్తగా ఉండండి.